ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ ఏదో చెబుతున్నారనేసి అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్ళండి అని గవర్నమెంట్ పుష్ చేస్తున్నారు. విచ్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ నాట్ ఎకో ఫ్రెండ్లీ. సస్టైనబుల్ కాదది. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. హైడ్రోజన్, ఎథనాల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనమే ఆ శక్తిని ఉత్పత్తి చేసుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు మన దేశంలో మనకు కావాల్సినంత శక్తిని కదా! ఇప్పుడు ఇది తెలిసి కూడా టువర్డ్స్ హైడ్రోజన్, ఎథనాల్ పుష్ చేయకుండా మధ్యలో ఇదెందుకు ఎలక్ట్రిక్ అనేసి, ఎలక్ట్రిక్ కార్స్ అనేసి, బ్యాటరీస్ అనేసి నేచర్‌కి మంచిది కాదు. ప్లస్ మనం వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వాలా? ప్లస్ ఇప్పుడు మనం చాలా ఇన్వెస్ట్ చేయాలి కదా! మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, గవర్నమెంట్ గానీ చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి దానిపైన. వేస్ట్ చేయాలి. నన్నడిగితే ఇన్వెస్ట్ కాదు, వేస్ట్ చేయాలి. ఇప్పుడు ఇది టెంపరరీ అనమాట. దీనికి ఇంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి, డబ్బులు ఇన్వెస్ట్ చేసి, కొద్ది రోజుల తర్వాత మళ్ళా అంతా తుచ్. ఇంక పైన ఎలక్ట్రిక్ కార్స్ కాదు. ఇంక పైన ఎథనాలో లేకపోతే హైడ్రోజనో లేకపోతే సీబీజీనో అంటారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ అని. అది గూడా ఐ థింక్ ఇట్ ఈస్ ఎథనాల్ అండ్ హైడ్రోజన్ ఆర్ ద బెస్ట్ అండ్ అదే ఫ్యూచర్. ఇంక దానిపైన ఇన్వెస్ట్ చేయొచ్చు కదా! స్లోగా అయినా ఒక 5, 6 సంవత్సరాలు స్లో అయినా గానీ, దీనిపైన వేస్ట్ చేయడం మానేసి, ఇప్పుడు ఐస్ ఇంజిన్స్ వాడుతున్నారు అందరూ. పెట్రోలు, డీజిల్ వాడుతున్నారు. స్ట్రాంగ్ హైబ్రిడ్‌ని కొద్దిగా పుష్ చేయండి. లేదా ఇమ్మీడియేట్‌గా కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయండి. ఎథనాలు, హైడ్రోజను, ఎథనాలు, హైబ్రిడ్ ఇట్లా మిక్స్ చేయండి. డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి, దాన్నంతా మళ్ళా నాశనం చేసి ఎందుకిదంతా? మనమే తయారు చేసుకోవచ్చు కదా! హైడ్రోజను, ఎథనాలు, ఫుడ్ వేస్టు, నేచర్ వేస్టు, అగ్రికల్చర్ వేస్టు వీటినంతా వీటినంతా వాడుకొని మనం హైడ్రోజను, ఎథనాలు తయారు చేస్తున్నాం గదా! దానిపైన కాస్త ఇంకా ఇన్వెస్ట్ చేయండి. సీరియస్‌గా చేయండి దానిపైనే. మ్యానుఫ్యాక్చరర్స్‌కి, కార్ మ్యానుఫ్యాక్చరర్స్‌కి అంతా యూనో వాళ్ళకి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి. ఎందుకు మధ్యలో ఈ కన్‌ఫ్యూజను, డబ్బులు వేస్టు, అందరికీ కన్‌ఫ్యూజనే. మ్యానుఫ్యాక్చరర్స్‌కి కన్‌ఫ్యూజనే, కొనే కస్టమర్‌లకి కన్‌ఫ్యూజనే. ఈ కొద్ది రోజుల తర్వాత ఏ టెక్నాలజీ ఉంటుందిరా బాబు! అని చాలామందికి అదొక డౌట్ ఇప్పుడు. ఎథనాలా? ఫ్లెక్స్ ఫ్యూయలా? లేకపోతే డీజిలా? పెట్రోలా? ఏంది? సీఎన్‌జీనా? కంప్రెస్డ్ బయోగ్యాసా? ఏ క్లారిటీ లేదు. ఎందుకు ఫ్యూచర్ అనేది హైడ్రోజనే గదా! ఎథనాలే గదా! డైరెక్ట్‌గా ఎళ్ళిపోండి. మళ్ళా ఇదెందుకు మధ్యలో? టైం వేస్టు, డబ్బులు వేస్టు ఎంత ఎంత వేస్ట్ కదా! ఎందుకది? మళ్ళా డిపెండెన్సీ చైనా మీదే డిపెండెన్సీ బ్యాటరీ కోసం. దిస్ ఇస్ నాట్ గుడ్. ఏదన్నా ప్లాన్ చేసినప్పుడు కరెక్ట్‌గా చేస్తే ఒక క్లారిటీ ఉంటుంది. అది మ్యానుఫ్యాక్చరర్స్‌కైనా, కస్టమర్స్‌కైనా తెలుస్తుందనమాట. ఓహ్! దిస్ ఇస్ ద ఫ్యూచర్. ఈ దారిలో వెళ్ళాలి అని. మీకు క్లారిటీ లేక, జనాలకి క్లారిటీ ఇవ్వక, మ్యానుఫ్యాక్చరర్స్‌కి క్లారిటీ ఇవ్వక వై దిస్ కన్‌ఫ్యూజన్? ఇప్పుడెవరన్నా కార్ కొనాలంటే కూడా చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు వాళ్ళు. అరే! ఇంకొక నెక్స్ట్ ఇయరు, ఇంకో 2 ఇయర్స్ తర్వాత ఇంకే పాలిసీ తెస్తారో, ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటారా? ఎథనాల్ 30% అంటారా? 40% అంటారా? లేకపోతే హైడ్రోజన్ అంటారా? లేకపోతే సీబీజీ అంటారా? ఏమంటారు? సో, కాబట్టి ఇదంతా కాదు. డైరెక్ట్‌గా హైడ్రోజన్, ఎథనాల్‌ని పుష్ చేయాలి. సో, దిస్ ఈస్ గుడ్. జనాలకు కూడా అవేర్‌నెస్ వస్తే మంచిది దీనిపైన. ఈ హైడ్రోజను, ఎథనాల్ మనమే తయారు చేయడం వల్ల బయటోళ్ళ పైన డిపెండ్ కాకుండా మనకు కావాల్సిన శక్తిని మనమే తయారు చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడే ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతది. అందరికీ డబ్బులొస్తాయి, ఉద్యోగాలొస్తాయి. ముఖ్యంగా వ్యవసాయదారులకు కూడా మన రైతు సోదరులకు కూడా డబ్బులెళ్తాయి కదా! సో, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. ఎందుకు ఊరికే ఎలక్ట్రిక్ అని మళ్ళా చైనాకి డబ్బులివ్వడం బ్యాటరీలకనేసి. నేచర్‌కి కూడా మంచిది కాదు. మళ్ళా మనం తయారు చేసే కరెంట్ కూడా బొగ్గును కాల్చి తయారు చేస్తున్నాం. అన్నీ మళ్ళా పొల్యూషను. వై ఆల్ దిస్?